బెంగాల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్తో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కాషాయ పార్టీ. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రానికి వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ చేతుల్లో ఉంటేనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి బెంగాల్ ఫలితాల ఊపు, మోదీ సభ ప్రభావం, ఈ రెండు అంశాలతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మొత్తానికి బెంగాల్ చేజిక్కించుకున్నటువంటి ఉత్సాహంలో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అనేసి బీజేపీ నేతలంతా కూడా చాలా దీనిపైనే ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ నెల 10వ తారీఖున మోదీ తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకి మోదీ రావడం అనేదే ఆయన ఆ రోజు ఏం మాట్లాడుతారు అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే తెలంగాణ పైన ఫోకస్ చేశారు కాబట్టి తెలంగాణకి ఏమైనా స్పెషల్గా వరాలు ఏమైనా కురిపిస్తారా, డబుల్ ఇంజన్ సర్కార్ గురించి ఏమైనా మాట్లాడతారా, అలాగే ఢిల్లీలో కమలం గల్లీలో కమలం అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. సో ఈ సభ గురించి నేతలు కూడా చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఏంటి అప్డేట్స్? తెలంగాణ బీజేపీ నేతల్లో అయితే కొత్త ఉత్సాహం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో కాషాయ పార్టీ విజయం సాధించింది. అందులో వెస్ట్ బెంగాల్లో సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత దశాబ్దాలుగా కూడా బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారైనా గెలవాలని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించారో అది నిజమైంది ఈరోజు. సో ఇక తదుపరి టార్గెట్ బీజేపీది తెలంగాణనే అని చెప్పి కూడా ఇటు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్నటువంటి నేతలు చెప్తా ఉన్నారు. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ఆయన ప్రధాని అయ్యాక ఇప్పటి వరకు కూడా తెలంగాణకు రాలేదు. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత, ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. ఇక తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే అని కూడా చెప్తా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు పదే పదే చెప్తా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కానివచ్చు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కానివచ్చు ఇదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ ఇప్పటికే అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందని చెప్పి కూడా పదే పదే ఇతర పార్టీలను విమర్శిస్తున్నటువంటి కాషాయ నేతలు ఇక 10వ తేదీన సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ఇటు కమలనాథులు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాల్ రైటింగ్ ఏదైతే ప్రోగ్రాం తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ముఖ్య నాయకులు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో సహా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ వాల్ రైటింగ్ ప్రోగ్రాంలో ఇప్పటికే పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలతో వందలాది వాహనాలు బస్సుల్లో తరలి రావాలి ఆ రోజు అని చెప్పేసి కూడా దానికి ప్రణాళికలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, డబుల్ ఇంజన్ ఏదైతే ఇటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉంటే ఈజీగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఉదాహరణలు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకులు అయితే ఇప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు ఒక దిశ నిర్దేశం ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతా ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ముఖ్యంగా అభివృద్ధి పథకాలతో పాటు ఆ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ప్రధాని ప్రసంగం ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడబోతా ఉన్నారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఉన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణపై ఎట్లాంటి వరాలు కురిపించబోతా ఉన్నారు. ఒకవైపేమో నెక్స్ట్ టార్గెట్ బీజేపీది తెలంగాణ అని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం తెలంగాణకు ఇప్పటివరకు ఈ 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పేసి కూడా పదే పదే నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దాదాపు 8,000 కోట్ల పైచిలకు ఏదైతే పనులకు సంబంధించి కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. వాటితో పాటు కొత్తగా రాష్ట్రానికి సంబంధించి ఏమైనా వరాలు కురిపించబోతా ఉన్నారా, ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజుల్లో పరిషత్ ఎన్నికలు కానివచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానివచ్చు, ఈ అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే విధంగా ఒక బూస్టప్ ఇచ్చే విధంగా శ్రేణులందరినీ ఉత్సాహపరిచే విధంగా ప్రధాని మోడీ ప్రసంగం ఉండబోతుందని చెప్పేసి కూడా నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ
తెలంగాణపై ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ కమలం వికసిస్తుంది, తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి అయితే బీజేపీ శ్రేణులు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.